స్వేచ్ఛ. గత 2, 3 రోజులుగా మనం చూస్తూ ఉన్నాము. ఆమె మరణం ఎంత తీరని లోటు అన్న విషయం ఇక్కడ మనకి క్లియర్‌గా కనిపిస్తుంది. అయితే ఎంతో స్ట్రాంగ్‌గా ఉండే ఆమె ఇలాంటి డెసిషన్ తీసుకోవడం ఏంటి అని చెప్పి 2, 3 రోజులుగా ఆమె ఎలాంటివి ఫేస్ చేసింది, ఎలా సఫర్ అయింది అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడే విధానం కావచ్చు, లేకపోతే అటు ఏ వ్యక్తి అయితే తనని సఫర్ చేశారో అతని గురించి మాట్లాడుతూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి అసలు స్వేచ్ఛ గురించి ఇంతలాగా ఎవరు కూడా మాట్లాడొద్దు. పర్సనల్ లైఫ్ అంటే చనిపోయిన అమ్మాయి ఎలాగో చనిపోయింది కదా! తన పర్సనల్ లైఫ్ గురించి కావచ్చు, తన క్యారెక్టర్ గురించి కావచ్చు, ఎవరు కూడా బయటకు మాట్లాడొద్దు అని చెప్పి కొంతమంది జర్నలిస్టులు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో ముఖ్యంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అంటే వెంటనే సూసైడ్ చేసుకోవడం, ఇలాంటి భయంకరమైన నిర్ణయాలు తీసుకోవడం వెనక ఇటు పిల్ల గురించి కానీ, తల్లిదండ్రుల గురించి కానీ ఆలోచించకుండా అడుగులు వేసే వాళ్ళకి ఎలాంటి ఎలాంటి ప్రతిఫలం ఉంటుంది, లేకపోతే ఎలాంటివి ధైర్యం చెప్పాలి అన్న విషయాలపై తెలుసుకుంది వాళ్ళు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ మనోజ నామాల గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. ఎంత స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ, మనం ఎన్ని చెప్తున్నప్పటికీ ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరి వల్ల చాలా సఫర్ అయ్యి అంటే ఎలాంటి నిర్ణయాలు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తీసుకుంటూ ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే యాంకర్ స్వేచ్ఛ గారిది కావచ్చు. సో ముఖ్యంగా ఆవిడ పైన ఎన్నో కథనాలు చనిపోయిన తర్వాత వస్తూ ఉన్నాయి, పాజిటివ్ కావచ్చు, నెగిటివ్గా కావచ్చు. సో దీని గురించి ఏం చెప్తారు మ్యామ్? స్వేచ్ఛ అనేటువంటి ఒక అమ్మాయి రీసెంట్గా సూసైడ్ చేసుకొని చనిపోయింది అనేటువంటి వార్త బయటకు వచ్చింది. అయితే ఈ స్వేచ్ఛ అనే అమ్మాయి చాలా కాలంగా మీడియాలో వర్క్ చేస్తుంది. మంచి తెలివిగల అమ్మాయి. తర్వాత మంచిగా కవితలు అవి రాసేది. దాదాపు ఆమెకి ఇన్స్టాలో 10,000 మంది ఫాలోయర్స్ కూడా ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. ఇంత యాక్టివ్గా ఉండే అమ్మాయి మరణానికి కారణం ఏంటి అనేటువంటి అనుకుంటే, ఈ అనుకోకుండా ఒక మూడోసారి అమ్మాయి ఒక అబ్బాయితో ప్రేమలో పడ్డాము. అబ్బాయి అంటే ఆయన కూడా మ్యారీడ్. బట్ అతనితో ప్రేమలో పడి అతనితో సహజీవనం చేయడం వల్ల ఈ అమ్మాయి మరణానికి అతను పరోక్షంగా కారకులు అని చెప్పి మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదైతే మనము ఎంతవరకు ఇతను కారకుడు అనేది అది పోలీసులు తేల్చాల్సిన విషయం. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుందని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు. అయితే ఏంటంటే స్వేచ్ఛ జీవితంలో 2011లో అనుకుంటా అమ్మాయికి మ్యారేజ్ అయిన తర్వాత అప్పుడే డైవర్స్ అయిపోవడము జరిగింది. మళ్ళీ రెండోసారి మ్యారేజ్ చేసుకున్న తర్వాత అరణ్య పుట్టడం జరిగింది. అరణ్య పుట్టిన తర్వాత కూడా అతనితో సరైనటువంటి అండర్స్టాండింగ్ లేక మేబీ ఈ అమ్మాయి ఒక జర్నలిస్ట్గా ఉండటము, డ్యూటీస్ బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్ ఆర్ దేర్. ఇద్దరి మధ్య సరైనటువంటి కలయిక సరిగా అండర్స్టాండింగ్ లేకపోవడానికి కారణము ఏ కారణమైనా కావచ్చు. దాంతో కూడా రెండో పెళ్లిలో కూడా ఆమె అనుకున్నది ఆమె పొందలేకపోయింది హస్బెండ్ దగ్గర. అందుకే మళ్ళీ డైవర్స్ తీసుకున్న తర్వాత అంతకు ముందు నుంచి కలిసి పనిచేసినటువంటి మిత్రునితో సహజీవనం ఈ మధ్యనే ప్రారంభించిందని మనకు తెలుస్తోంది. ఆ కోణంలో ఆయన ఎవరైతే అభియోగం చేయబడిన వ్యక్తి ఎవరైతే పూర్ణచంద్రరావు అని ఉన్నారో ఆయన చెప్పిన వర్షన్ ఏంటంటే, నేను హాస్పిటల్లో చూపించాను, ఆమె కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయింది. మేబీ ఆ కారణాలు ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఒక నక్సల్స్ ఫ్యామిలీకి చెందినటువంటి అమ్మాయి. వాళ్ళ నాన్నగారి పేరు శంకరన్, శ్రీదేవి వాళ్ళ మదర్ పేరు. వీళ్ళు ఆ యొక్క ఇదిలో ఉండడం వల్ల ఈ అమ్మాయిని వాళ్ళ చుట్టాల దగ్గర, వాళ్ళ అమ్మమ్మ దగ్గర, ఎవరి దగ్గర పెట్టడం జరిగింది. ఇప్పుడు బేసిక్గా నేను అని ఎందుకు చెప్తున్నానంటే, తల్లి దగ్గర అమ్మ నాన్న దగ్గర పెరగలేదు, అమ్మమ్మ తాతయ్య దగ్గర పెరిగాను. అమ్మమ్మ తాతయ్యలు అంటే మనల్ని చాలా ప్రేమగా చూశారు కాబట్టి నాకు అమ్మ నాన్న లోటు తెలియలేదు. మరి ఈ అమ్మాయి ఎక్కడ పెరిగిందో, మరి ఆ అమ్మాయికి ఎప్పుడు తల్లిదండ్రులు తన దగ్గర ఉండాలి, తనని చూసుకోవాలి అని అందరినీ చూస్తుంటుంది కదా, అమ్మ నాన్న విలువ ఏంటి ఇవన్నీ తెలుసు కాబట్టి ఆ అమ్మాయి ఎందుకో బాగా ఆ లోటుని ఫీల్ అయింది. మేబీ వాళ్ళ అన్న వదినలో ఎవరో పెంచారట ఆమెను. 6 నెలలప్పుడే వదిలేశారని తెలిసింది. అవి ఏ కారణాలన్నా కానివ్వండి, వాళ్ళు బిజీగా ఉండడం వల్ల ఈ అమ్మాయిని అన్యాయం ఏం చేయలేదు, ఒక దగ్గర పెట్టారు. పెట్టిన తర్వాత కూడా పట్టించుకోకపోవడం అనేది ఆ అమ్మాయికి పెద్ద లోటుగా మారి తల్లిదండ్రులకి ఈ అమ్మాయికి మధ్య ఒక గ్యాప్ అనేది పెరిగిపోయింది. దాంతో ఎప్పుడు ఒక అసంతృప్తి అనమాట లైఫ్లో. పేరెంట్స్ యొక్క ప్రేమను పొందని పిల్లలందరూ కూడా ఒక అసంతృప్తికి లోనవుతారు. వాళ్ళలో ఒక డిప్రెషన్ క్రియేట్ అవుతుంది. ఎంతసేపటికి అమ్మ అనేటువంటి పదం అంటే వాళ్ళకి చాలా ఇష్టమైన పదం అన్నమాట, నాన్న. దానికి తోడు మన సొసైటీలో మన కళ్ళ ముందు చాలామంది అమ్మ నాన్నలు పిల్లలు కలిసి తిరగడం ఇవన్నీ చూసి అమ్మాయి మీద ఆ యొక్క ప్రభావం చాలా బలంగా పడిపోయింది. తల్లి దగ్గర మిస్ అయినటువంటి ప్రేమని, తండ్రి దగ్గర మిస్ అయినటువంటి ప్రేమని ఎవరైనా చూపించారనుకోండి, వాళ్ళకి వీళ్ళు అంటే ఎట్లా అంటే
వాళ్ళని వీళ్ళు ఎక్కువ ఇష్టపడతారనమాట. సో ఆ ప్రేమ అనేది మేబీ పూర్ణచంద్రరావు దగ్గర అమ్మాయి ఎత్తుక్కొని ఉండొచ్చు. అయితే పూర్ణచంద్రరావు గారు అప్పటికే పెళ్లి చేసుకోవడం వల్ల ఈ అమ్మాయికి న్యాయం చేయలేని పరిస్థితి అయిపోయిందని నేను అనుకుంటున్నాను. ఒకసారి పెళ్ళైన వ్యక్తి మళ్ళీ చేసుకోవాలని ఏ చట్టంలో ఉన్నప్పటికీ సమాజం దాన్ని హర్షించదు. పైగా ఆయన కూడా ఒక మంచి, ఆయన కూడా జర్నలిస్టే అనుకుంటాను. పైగా ఆయన జర్నలిస్ట్ కావచ్చు, సొసైటీలో కొంచెం పలుకుబడి ఉన్న వ్యక్తి కావచ్చు, ఆయనకున్నటువంటి అనుబంధాలు మన సీఎం గారితో వాళ్ళతో ఆయనకున్నటువంటి అనుబంధాలు కావచ్చు, ఏమైనా కావచ్చు రెండో పెళ్ళి ఆ అమ్మాయిని చేసుకోవడానికి. ఒకవేళ రెండోసారి అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉంటే సమస్య ఇక్కడ దాకా వచ్చేది కాదు. ఎందుకంటే అతనికి ఈమెకి విభేదాలు. ఆబ్వియస్లీ ఒక వైఫ్ ఉన్నప్పుడు ప్రయారిటీ అంతా అటువైపు ఉంటుంది డెఫినెట్గా. ఆ ప్రయారిటీ ఇచ్చినప్పుడు ఈ అమ్మాయి అది ఓర్చుకోలేకపోతుంది. ఏంటంటే పొసెసివ్నెస్, నాతోనే ఉండాలి, వాస్తవం ఆలోచించలేకపోతుంది. అతనికి ఒక వైఫ్ ఉంది, అతనికి ఒక ఫ్యామిలీ ఉంది. సో ఫస్ట్ ప్రయారిటీ ఆ ఫ్యామిలీకి ఆయన ఇస్తాడు, నేను సెకండరీ అనేటువంటి ఫీలింగ్ ఆ అమ్మాయిలో లేదు. ఎందుకంటే ఇక్కడ నేను మళ్ళీ మొదటికి వస్తున్నాను, తల్లి ప్రేమను నోచుకోకపోవడం, తండ్రి ప్రేమ నోచుకోకపోవడం వల్ల ప్రేమ అనేది తనకి ఎప్పుడు ఒక ఆకలిలాగా ఉండిపోయింది స్వేచ్ఛకి. ఈరోజు స్వేచ్ఛ చనిపోవడానికి కారణం ఏంటంటే కేవలము పూర్ణచంద్రరావు గారు అని నేను చెప్పలేను. ఎందుకంటే అది ప్రూవ్ చేయడానికి చట్టం ఉంది, మనం ఎవరు డిక్లేర్ చేయడానికి. సో ఆయన ఒక ఉత్తరం రాసుకున్నాడు, ఇలా జరిగింది, నేను అరణ్య విషయంలో కూడా నేను మిస్బిహేవ్ చేయలేదు. ఇప్పుడు ఒక చిన్న అమ్మాయి ఆ స్టేట్మెంట్స్ మీడియాలో అంటే మాట్లాడుతుంది ఆ అమ్మాయి కూడా. సో అవి ఎంతవరకు పబ్లిక్లోకి తేవడం అనేది అది కూడా కరెక్ట్ కాదేమో అని నేను అనుకుంటున్నాను. మీడియా మిత్రులు కూడా అది గ్రహిస్తే బాగుంటుంది. ఎందుకంటే చిన్నపిల్ల కదా, అవన్నీ పబ్లిక్లోకి తీసుకురావడం కన్నా 10 మందిలో కూర్చోబెట్టి మాట్లాడి అతను నిజంగా అలాంటి తప్పులే చేస్తుంటే కఠినమైన శిక్ష అతనికి వెయ్యాలనేటువంటిది వాస్తవం. అలా ఇంకొకటి ఏంటంటే స్వేచ్ఛ అనే అమ్మాయి తల్లిదండ్రుల ప్రేమను కోల్పోయి ఈరోజు తన బిడ్డకు కూడా తన ప్రేమ లేకుండా చేయడం అనేది చాలా పెద్ద బాధ కలిగించే విషయం. ఎందుకంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్ తను చూస్తూ వచ్చింది కాబట్టి ఎలాంటి ఇంపాక్ట్ ఆ అమ్మాయి మీద కూడా సొసైటీ నుంచి పడే అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పుడు చాలా ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే అటువైపు ఈమెకి తల్లిదండ్రుల యొక్క ప్రేమ లేదు. ఇప్పుడు ఎవరికైతే జన్మనిచ్చిన కూతురు అరణ్య ఉందో ఆ బిడ్డకు కూడా రేపు తల్లి లేని లోటు ఆమె చేసినట్టే కదా. నిజంగా సూసైడ్ చేసుకుంది అనేటువంటిది కరెక్ట్ అయినట్లయితే ఎవరైనా హత్య చేసి ఉంటే దానికి సంబంధించినటువంటి శిక్షలు కఠినతరంగా పడతాయి. అది సెకండరీ, మనం పక్కన పెడతాం. ఈ అమ్మాయి నిజంగా సూసైడ్ చేసుకొని ఉంటే అరణ్యకు చాలా అన్యాయం చేసినటువంటి, ఎందుకంటే తను అనుభవించిన బాధ తన బిడ్డ పడకూడదు అనేటువంటి ఆలోచన లేకుండా ఆ అమ్మాయి ఇలా చేసింది అంటే నాకు చాలా స్వేచ్ఛ మీద కూడా కోపం వస్తుంది. నిజంగా స్వేచ్ఛ అలా చేయడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇవాళ రేపు తల్లిదండ్రులు లేని వాళ్ళు, సడన్గా చనిపోయిన తల్లిదండ్రులు, ఎంతోమంది బిడ్డలు అనాథలుగా ఉండే బిడ్డలు చాలామంది ఉన్నారు. ఈమె ఇంత యాక్టివ్గా ఉన్న మనిషి, ఇంత మంచి కవితలు రాసేటువంటి మనిషి, ఇంత విప్లవ భావాలు ఉన్న వ్యక్తి, తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ కూడా ఇంత పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్న ఈ అమ్మాయి ఇలా ఒక అచేతనంగా ఒక ప్రేమ కోసం విలువెలలాడి ఆ ప్రేమే నిజమని నమ్మి ఆ ప్రేమ తనకే చెందాలని కోరుకుని వాళ్ళ యొక్క వాస్తవం అంటే ఆయనకి పెళ్ళయింది, ఆయన భార్య కూడా ఉంది అనేటువంటి వాస్తవాల్ని గ్రహించుకోకుండా పూర్తి ప్రేమ తనకు కావాలి అని ఈ అమ్మాయి ఇలా ఆ ప్రేమ తనకు దక్కలేదనో లేకపోతే తనని ఎవరు అర్థం చేసుకోవట్లేదనో సమాజం మీద కోప్పడి ఈ అమ్మాయి చనిపోవడం అనేది కరెక్ట్గా లేదు. అది హత్య అయితే దానికి వేరే మళ్ళీ బ్యాక్గ్రౌండ్ బయటకు వస్తుంది. ఆత్మహత్య ఉంటే మాత్రం ఆ అమ్మాయి ఈ కారణాల వల్ల చేసుకుని ఉండొచ్చు అనేటువంటిది నా అభిప్రాయం. కానీ ఇంత చదువుకున్న అమ్మాయి అండి గౌతమి అలా చేయడం అనేది నిజంగా ఇంతమంది ఆ అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు అంటే షీఈ్ ఎ స్పెషల్ పర్సన్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఏదైతే అమ్మాయి పేరులో స్వేచ్ఛ అని ఉందో ఆ స్వేచ్ఛ ఉన్నా కూడా దాన్ని ఉపయోగించుకోలేనటువంటి ఒక అమాయకురాలైనటువంటి స్వేచ్ఛ అర్ధంతరంగా తన జీవితాన్ని ముగించుకుంది అని చెప్పడానికి నేను చాలా 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 బాధపడుతున్నాను. సో ఈరోజు ఆమె పైన ఈ స్ప్రెడ్ చేస్తున్న నెగిటివిటీ కావచ్చు, అంటే ఈ విధంగా స్టేటస్ అంటే వేరే వాళ్ళతో రిలేషన్స్ పెట్టుకోవడం అని చెప్పి ఏవో రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు కదా. సో చనిపోయిన వ్యక్తి గురించి ఇంకా ఇలా మాట్లాడేదాన్ని ఏమంటారు మ్యామ్? తప్పంటాను. చనిపోయింది అమ్మాయి. ఇప్పుడు కూడా నేను స్వేచ్ఛ గురించి నేను ఎందుకు నెగిటివ్ అంటే అమ్మాయి చనిపోకుండా ఉండవలసిందే అంటున్నాను. కానీ అమ్మాయి జీవితం గురించి మాట్లాడే అధికారం ఎవ్వరికి ఈ ప్రపంచంలో లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి తప్పులు ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక డార్క్ సీక్రెట్స్ అనేవి
చాలామందికి ఉంటాయి. అలాంటప్పుడు మనం ఎదుటి వ్యక్తిని విమర్శించే అధికారం లేదు. ఆ అమ్మాయి చనిపోయినందు వల్ల ఆ కుటుంబానికి బాధ, వాళ్ళ తల్లిదండ్రులకు బాధ. మహా నిజంగా ప్రేమించాడు అనుకుంటే పూర్ణచంద్రరావుకి కాస్త బాధ ఉంటుంది. తల్లిని కోల్పోయినటువంటి బిడ్డ అరణ్యకి రోదన ఉంటుంది. సో మిగిలిన వాళ్ళకి ఆమెతో ఏమి సంబంధం లేదు, అనవలసిన అవసరం లేదు. ఇప్పుడు తేల్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆమె మరణానికి కేవలం ఇవే కారణాలా? ప్రేమ లేకపోవడమేనా? లేకపోతే పూర్ణచంద్రరావు గారి వల్ల ఏమైనా ఇబ్బందులు పడిందా? లేకపోతే ఇంకెవరైనా అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి బెదిరించారా? దీని వెనక ఇంకెవరైనా ఉండి ఆ అమ్మాయిని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించారా? ఇంకొకటి గౌతమి, నేను ఒక మాట చెప్తాను. ఒక మనిషి ఆత్మహత్య చేసుకుంది అంటే అది కేవలము ఎవరి తప్పు లేదు అనడానికి లేదు. ఆత్మహత్య వరకు వచ్చిందంటే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించినటువంటి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాలి. ఇది నేను కోరుకుంటున్నాను. సో ఆత్మహత్య చేసుకుంది, స్వేచ్ఛత తప్పు అని అంటున్నాం మనం. అట్ ది సేమ్ టైము ఆ పరిస్థితులు ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళకి తగిన శిక్ష పడాలి. వాళ్ళెవరో బయటికి రావాలి. ఆ ఉత్తరం ఆయన ఎందుకు అంత ప్రోయాక్టివ్గా రాయవలసి వచ్చింది అనేది కూడా, అంటే ఇప్పుడు ఎట్టంటే అజ్ఞాతంలోకి అసలు ఎందుకు వెళ్ళాడు, ఆమె చనిపోయిన రోజు ఎందుకు అజ్ఞాతంలో వెళ్ళవలసి వచ్చింది, వీటన్నిటి ప్రశ్నలకి సమాధానం చెప్పవలసిన అవసరము వారి మీద ఎంతైనా ఉంది.